పశ్చిమాసియా యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇస్ఫహాన్ ప్రావిన్స్లోని బెహరిస్తాన్లో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఇరాన్ కూడా మరింత బలంగా విరుచుకుపడింది. బహ్రెయిన్లో అమెరికా నౌకాదళానికి చెందిన 5th ఫ్లీట్ పై దాడి చేసింది. సెంట్రల్ ఇజ్రాయెల్లో క్షిపణి శిథిలాలు పడటంతో పైప్ లైన్ ధ్వంసమైంది. ఇరాన్ మిలిషియా దాడులపై ఇరాక్లోని తమ పౌరులను అమెరికా అప్రమత్తం చేసింది. ఇరాన్ రాజధాని టెహరాన్తో సహా ఇతర చోట్ల అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇస్ఫహాన్ ప్రావిన్స్లోని బెహరిస్తాన్పై పెద్ద ఎత్తున దాడులు చేశాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో పాటు దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఈ దాడిలో ప్రభుత్వ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్కు మద్దతుగా పనిచేసే ఇరాక్లోని PMF 58వ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్పై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇరాన్ మిలిషియా గ్రూపులు వచ్చే 24 నుంచి 48 గంటల్లో దాడులు చేసే ప్రమాదముందని ఇరాక్లోని తమ పౌరులను US అలర్ట్ చేసింది. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, దౌత్య కార్యాలయాలను టార్గెట్ చేసే ప్రమాదముందని తెలిపింది. 5వ వారానికి చేరిన యుద్ధంలో అమెరికా గణనీయమైన పురోగతి సాధించినట్లు US సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ నౌకలు తిరగటం, విమానాలు ఎగరటం చూడలేదని ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థలను నాశనం చేసినట్లు US సెంట్రల్ కమాండ్ తెలిపింది. త్వరలో యుద్ధం ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత ఇరాన్ భీకర దాడులు చేసింది. బహ్రెయిన్లో అమెరికా నౌకాదళానికి చెందిన 5th ఫ్లీట్ పై డ్రోన్లు, క్షిపణులతో మెరుపు దాడులు జరిపింది. అమెరికా కమాండ్ సెంటర్ను కూడా టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని సైనిక స్థావరాల లక్ష్యంగా 89వ విడత దాడులు జరిపినట్లు IRGC ప్రకటించింది. కువైట్లో జరిపిన దాడిలో అగ్రరాజ్యానికి చెందిన హెలికాప్టర్ ధ్వంసమైనట్లు పేర్కొంది. అబుదాబిలోని ఉక్కు పరిశ్రమలు, బహ్రెయిన్లోని అల్యూమినియం పరిశ్రమలపై దాడులు చేసినట్లు IRGC ప్రకటించింది. గత వారం తమ పరిశ్రమలపై జరిపిన దాడులకు ఈ దాడులు హెచ్చరిక అని తెలిపింది. అలాంటి దాడులు పునరావృతమైతే ప్రతి ఘటన చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఆక్రమణ పాలకవర్గం, ప్రధాన మౌలిక సదుపాయాలు, అమెరికా పరిశ్రమలపై దాడి చేస్తామని IRGC అల్టిమేటం ఇచ్చింది. సెంట్రల్ ఇజ్రాయెల్లో క్షిపణి శిథిలాడిపడి పైప్ లైన్ ధ్వంసమైంది. వరద రోడ్లను ముంచెత్తింది. హైఫా ఓడరేవుపై కూడా దాడి చేసినట్లు ప్రకటించింది. తమ మిలిటరీ సామర్థ్యాలపై అమెరికా, ఇజ్రాయెల్కు ఏ మాత్రం అవగాహన లేదని ఇరాన్కు చెందిన ఖతం అల్ అంబియా మిలిటరీ కమాండ్ పేర్కొంది. శత్రువులు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని తెలిపింది. లెబనాన్ నుంచి హెజ్బుల్లా మిలిటెంట్లు జరిపిన రాకెట్ దాడిలో ఉత్తర ఇజ్రాయెల్లోని గలీలీ రీజియన్లో పొగలు లేచాయి. నిమిషాల వ్యవధిలో 30 రాకెట్లతో దాడులు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇరాక్లోని కుర్దిష్ ప్రాంతంపై జరిపిన డ్రోన్ దాడిలో బ్రిటన్కు చెందిన కాస్ట్రల్ మోటార్ ఆయిల్ నిల్వ గోదాములు ధ్వంసమయ్యాయి.